యశోద చారిటబుల్ ఫౌండేషన్ అభయ ఆధ్వర్యంలో సికింద్రాబాద్ యశోద ఆసుపత్రిలో ముగ్గురు అనాథ యువతులకు వివాహం జరిపించారు. తెలంగాణ మంత్రి పోచారం శ్రీనివాస్ రెడ్డి, ఎమ్మెల్సీ సుధాకర్ రెడ్డి, యశోద ఆసుపత్రుల గ్రూప్ చైర్మన్ రవీందర్రావు సహా పలువురు వైద్యులు ఈ వివాహాలకు హాజరయ్యారు. అభయ కార్యక్రమం ద్వారా 2000 మందికి ఉపాధి, ఉద్యోగ అవకాశాలు కల్పించారు. అక్షర, మా కుటుంబం వంటి కార్యక్రమాలతో యశోద గ్రూప్ సేవా కార్యక్రమాలు చేయడం అభినందనీయమని వక్తలు కొనియాడారు. అమ్మాయిలు అనాథలండి, అబ్బాయిలు కాదు. అమ్మాయిలు అనాథలు. అనాథాశ్రమం నుంచి తీసుకొచ్చి మనం ట్రైనింగ్ ఇచ్చి మనం వాళ్ళకు జాబులో పెట్టిన తర్వాత వాళ్ళకు మ్యారేజ్ చేయాలనే సంకల్పంతోనే వధువులను చూసి వాళ్ళకు మనం ఇచ్చి మ్యారేజ్ చేస్తున్నాం. ఇప్పుడు ప్రతి వాళ్ళ మీద ఆ వరులు ప్రతి అమ్మాయిల మీద మినిమం 10 lakhs డిపాజిట్ కానీ 10 lakhs ఆస్తి కానీ రాసి ఇచ్చి ఉన్నారండి వాళ్ళు. దాన్ని కూడా మేము తీసుకున్నాము. రిజిస్ట్రేషన్ మ్యారేజ్ చేసినాము. అన్ని ఏది జాగ్రత్త తీసుకోవాలో అన్ని జాగ్రత్తలు తీసుకున్నాము. 2000 అనాథలను ఇంతవరకు ఇంప్లిమెంట్ చేయడం జరిగింది. మేము ఎవ్రీ మంత్ ఒక 50 members తీసుకుంటాం. 3 నెలలు వారికి ట్రైనింగ్ ఇచ్చేసి ఉద్యోగంలో పెడుతున్నామండి. దట్ ఈజ్ అవర్. విద్యార్థులకు విద్యతో పాటు నైతిక విలువలు, వ్యాయామాలకు కూడా తగిన